తులారాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ద్వితీయంలో దేవగురువు యొక్క సంచారం, బృహస్పతి యొక్క సంచారం. తృతీయంలో శనికేతువులు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి, ఆరింట వక్రించినటువంటి బుధుడు, సప్తమంలో కుజుడు, భాగ్యంలో రాహు యొక్క సంచారం. తులారాశి వారికి వాస్తవానికి గనక చెప్పాలి అంటే ఒక రకంగా భాగ్యవంతమైనటువంటి కాలం కిందే అనుకోవాలి. అంటే ఏ రకంగా భాగ్యవంతమైన కాలం అంటే ధనకారకుడు, పుత్రకారకుడు అయినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి ద్వితీయంలో సంచరిస్తున్నాడు, కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు. పిల్లలకి ఏదో రకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించగలిగే పరిస్థితి ఉంది. ఆ కారణం చేత తులారాశి వారికి ఒక రకంగా చూడదలుచుకుంటే అంటే గ్రహ సంచారం అనుకూలంగానే ఉన్నట్టు భావించాల్సిన పరిస్థితి. తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో రవి యొక్క సంచారం, ఆరింట వక్రించినటువంటి బుధుడి యొక్క సంచారం, సప్తమంలో కుజుని యొక్క సంచారం ఉంది. కాబట్టి తులారాశి వారు చేయవలసినటువంటి ప్రక్రియ ఏంటంటే రాబోయే మీన సంక్రమణం రోజున చంద్రఘటాదానం. జీవితంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందాలి అని కనుక అభిలాష ఉన్నటువంటి తులారాశి వారికి విశేషమైనటువంటి ప్రక్రియలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. మొట్టమొదటిది చంద్రఘటాదానం. అంటే చక్కటి కుండను తీసుకుని మంచి రంగులు వేసినటువంటి కుండ, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలి. అటువంటి దాంట్లో నీరు నింపి ఘటదానం అన్నమాట. అంటే కుండదానాన్ని దానం కనుక మీన సంక్రమణం రోజున కనుక చేస్తే తులారాశి వారికి అది అత్యంత లాభప్రదంగా పరిణమిస్తుంది. రెండవది తులారాశి వారు చేయవలసింది ఏంటంటే వృత్తాకార కుండంలో కనుక ఎక్కడైనా హోమ ప్రక్రియ కనుక జరుగుతున్నట్టుగా కనుక వీరికి సమాచారం ఉండి లేదంటే ఆ రకమైనటువంటి హోమ ప్రక్రియకి చేసుకునే అవకాశం కనుక ఉన్నట్టయితే వృత్తాకార కుండంలో కనుక తులారాశి వారు కనుక చేసినట్టయితే రాబోయే సమయంలో రాజ్యపద ప్రాప్తిని పొందే అవకాశం ఉంటుంది. రాజ్యపద ప్రాప్తికి వృత్తాకార కుండ హోమం అత్యంత ఉత్కృష్టంగా దోహదపడుతుందనేటువంటి అగ్ని పురాణాంతర్గత విషయం ఇది. ఆ కారణం చేత తులారాశి వారు ఈ ప్రత్యేకించి ఈ వృత్తాకార కుండంలో కనుక హోమం చేసుకున్నట్టయితే బాగుంటుంది. చేసేటప్పుడు దాంట్లో వాడవలసిన ద్రవ్యాలు ఏమిటంటే నవధాన్యాలు, తిలలు మినహా నవధాన్యాలని దాంతో కాస్త గోధుమ పిండి తీసుకుని కాస్త బియ్య పిండి తీసుకుని దాంతో కలపాలి. దాంతో కలిపేయడానికి మాధ్యమం ఏమిటంటే ఆవు పాలు, తేనె. వీటితో మిశ్రమాన్ని తయారు చేసి ఆ మిశ్రమం తయారు చేసినటువంటి మిశ్రమంతో కనుక హోమ ప్రక్రియను కనుక తులారాశి వారిని కనుక చేయగలిగినట్టయితే అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థితి, రాబోయే ఎలక్షన్స్లో విజయప్రాప్తి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇదే విధమైనటువంటి ప్రక్రియని కనుక సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, కళాకారులు కానీ, సాహితీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ చేసినట్టయితే వాళ్ళ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి సాధించడానికి అత్యంత ఉత్కృష్టంగా దోహదపడగలిగే సమయం ఈ సమయం. ఇటువంటి సమయం కనుక మనం సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే తులారాశి వారు ప్రత్యేకించి ఇంకా దానికి తిరుగులేనటువంటి అస్త్రం కింద ఉండి ధనప్రాప్తి, యశోప్రాప్తి, కీర్తి ప్రాప్తిని కూడా తులారాశి వారికి అందజేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.